రంగారెడ్డి జిల్లాలో భూసేకరణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కోహెడాలో ఫ్రూట్ మార్కెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భూసేకరణ కోసం వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు గ్రామస్తుల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా పోలీసులను మోహరించారు. రంగారెడ్డి జిల్లాలో భూసేకరణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గతంలో కోహెడాలో ఫ్రూట్ మార్కెట్ అలాగే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన వెంటనే ఆ చర్యలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అయితే ఆ ఏర్పాట్లో భాగంగా భూసేకరణ కోరేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే భూసేకరణ చేపట్టే ప్రక్రియను అక్కడున్న గ్రామస్తులు అక్కడున్న జనాలు ప్రజలు అడ్డుకోవడంతో అక్కడ కొంచెం ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. భూసేకరణ కోసం వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు గ్రామస్తుల మధ్య ఘర్షణ జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఎలా అయితే గ్రామస్తులు అక్కడున్న స్థానికులు అందరూ వచ్చి కూడా పోలీస్ అధికారులను ఎదిరించడం, జేసీబీ ఎదుట కింద పడుకోవడం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే ఘర్షణ జరిగినట్లుగా తెలిసిన వెంటనే పరిస్థితి అదుపు తప్పడంతో భారీగా పోలీసులను అక్కడ మోహరించారు. మీ మీద కేసులు అవసరం లేదు, మేము మాట్లాడుతున్నాం చెప్తున్నాం. దయచేసి మీరు ఎలాంటి మనము హింసా పద్ధతులు పాటించొద్దు, చాలా ప్రశాంతంగా ఉండాలి. ప్రెస్ మిత్రులు కూడా చెప్తున్నాం, దయచేసి ఇది నష్టపరిహారం ఇచ్చేంత వరకు కోయడా భూముల కబ్జా ఇచ్చేది లేదని చెప్పేసి మనందరి పక్షాన కోయడా భూబాధితుల సంఘం పక్షాన మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇంతమంది ఉన్నాం, వాళ్ళు ఇంకా 100 ప్రయత్నాలు చేస్తారు. చూడండి ఇప్పుడు ఇంతమంది వచ్చారు, మనం తక్కువ ఉన్నాము, వాళ్ళు 3 వంతులు ఉన్నాం. కాబట్టి గౌరవ పోలీస్ అధికారులను కానీ ఇక్కడ వచ్చినటువంటి యూనిఫామ్లో ఉన్నటువంటి అధికారులను కానీ ఎవ్వరు దూషించొద్దు, ఒక మాట తిట్టొద్దు. మీ మీద కేసులు అవసరం లేదు, మేము మాట్లాడుతున్నాం చెప్తున్నాం. దయచేసి మీరు ఎలాంటి మనము హింసా పద్ధతులు పాటించొద్దు, చాలా ప్రశాంతంగా ఉండాలి. ప్రెస్ మిత్రులు కూడా చెప్తున్నాం, దయచేసి ఇది నష్టపరిహారం ఇచ్చేంత వరకు కోయడా భూముల కబ్జా ఇచ్చేది లేదని చెప్పేసి మనందరి పక్షాన కోయడా భూబాధితుల సంఘం పక్షాన మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇంతమంది రంగారెడ్డి జిల్లాలో భూసేకరణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కోహెడాలో ఫ్రూట్ మార్కెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి భూసేకరణ కోసం వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రతకుమార్ అందిస్తారు. రతకుమార్, అధికారులు గ్రామస్తుల మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లాలో ఏదైతే భూసేకరణకు సంబంధించి రాష్ట్ర అధికారులు ప్రయత్నం చేశారో దానిపైన స్థానికంగా ఉన్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కడ కొంత రైతులకు ఉన్నటువంటి భూమిని ఆ భూసేకరణ చేసి అక్కడే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కట్టే విధంగా ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే భూసేకరణ కోసం ఆ కోహెడా చేరుకున్నారు. అయితే తమ భూములను ఇటు ప్రభుత్వానికి ఇవ్వటం ఇష్టం లేని రైతులు ఒక్కసారిగా తిరగబడ్డారు. భూములను తీసుకొని అక్కడ ఫ్రూట్ మార్కెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కడతాము అంటూ గ్రామానికి అధికారులు రావడంతో ఒక్కసారిగా అన్నదాతలు ఆ అధికారులపై తిరుగుబాటు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అధికారులకు రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వైపున భూసేకరణలో భాగంగా అక్కడ పలు వాహనాలను కూడా తీసుకొచ్చారు. జేసీబీలు ముందుకు వెళ్లి ఆ రోడ్డు పైన కొంతమంది జేసీబీలను కదలనివ్వకుండా కొంతమంది మహిళలు రోడ్డు పైన అక్కడ వాటికి అడ్డంగా పడుకొని నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఆర్డీఓ, ఎంఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్లు అక్కడకు చేరుకోవడంతో వాళ్ళందరినీ రైతులు అడ్డుకున్నారు. ఒకవైపున మండు టెండలోనూ నిరసన చేపట్టారు రైతులు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ఈ యొక్క ప్రభుత్వ భవనాలు కట్టేందుకు తాము ఇవ్వము, భూసేకరణను తాము వ్యతిరేకిస్తున్నాము, పండించుకునేటువంటి భూములు కాబట్టి తమకు ఈ భూములను ఇవ్వడం ఇష్టం లేదు అంటూ కూడా వాళ్ళు ఈ ఆందోళన చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం కోహెడా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు తీవ్ర ఉద్రిక్త నేపథ్యంలో శివాని.
రైట్, థ్యాంక్ యూ రత్నం కుమార్. Hey!